వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. భూభారతి చట్టం దేశంలోనే ఒక విప్లవాత్మక చట్టమన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశమన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో పాకిస్తాన్ ఉగ్ర దిష్టిబొమ్మను దహనం. ఏకాదశి పర్వదినం సందర్భంగా రఘునాథపురంలో ఘనంగా నగర సంకీర్తన. మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మినట్లయితే షాప్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవన్న నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి. భగవాన్ సత్య సాయిబాబా సేవలు చిరస్మరణీయమన్న ఆధ్యాత్మికవేత్త సోమ సీతారాములు. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన గార్లపాటి శివ. సీతారాంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమం. ఇంటర్ ఫలితాలలో శ్రీ వశిష్ఠ విద్యార్థుల విజయ కేతనం. గర్భిణీ స్త్రీలు సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న భారత ఆహార సంస్థ సీనియర్ అధికారి కృష్ణవేణి. మదర్ డైరీ ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చౌటుపల్ శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మరిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేస్తున్న అవగాహన కార్యక్రమాలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం రాత్రికి రాత్రే ఏకపక్షంగా ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని, దీనివల్ల ఎంతోమంది రైతులు వారి సమస్యలను పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. భూమికి రైతుకు అవినాభావ సంబంధం ఉంటుందని, భూమిని నమ్ముకొని దేశంలో ఎంతోమంది బ్రతుకుతున్నారని, అలాంటి భూములకు సంబంధించిన సమస్యలను తీర్చడంలో గత ప్రభుత్వం రైతులకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. ధరణి పోర్టల్ కొద్ది మందిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేసిందని, తమ ప్రభుత్వం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూభారతి వంటి విప్లవాత్మక చట్టాన్ని తెచ్చింది అన్నారు. భూభారతి వల్ల 99% సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో పరిష్కరించేలా అధికార వికేంద్రీకరణ చేయడం జరిగిందని తెలిపారు. భూముల విషయంలో అన్యాయం జరిగితే సహించేది లేదని, ఎక్కడైనా భూముల విషయంలో రైతులకు అన్యాయం జరిగినట్లయితే తమ దగ్గరకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో భూభారతి చట్టంలో మరిన్ని వెసులుబాట్లు కల్పించి రైతులకు మరింత సులభతరం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు భూముల విషయంలో ఎలాంటి అపోహలు ఉండకూడదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని చేయడమే కాకుండా అందరికీ అవగాహన కల్పించాలని మండలాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ చట్టం అమలులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తున్నామని, అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమిస్తున్నామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ పారదర్శకంగా ఉండేలా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, రైతులందరూ ఈ చట్టం పట్ల అవగాహన కల్పించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మిస్తే మునుగోడు నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు సాగునీరు అంది సస్యశ్యామలమవుతుందని, అలాంటి ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ
ధరణిలో పరిష్కారం కాని ఎన్నో సమస్యలు భూభారతి ద్వారా పరిష్కారం అవుతాయని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అలివేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. మీరందరూ ఇక్కడ గేట్ ఎంట్రన్స్ కూర్చోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. హలో, మాల్ మార్కెట్ కంపెనీ వైస్ చైర్మన్ శ్రీ నక్కా శ్రీనివాస్ యాదవ్ గారికి ఆహ్వానిస్తున్నాను. భూభారతి చట్టం 2025పై రైతులకు కల్పిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా గురువారం నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. భూభారతి చట్టం 2025పై రైతులకు కల్పిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా గురువారం నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధరణిలో గుర్తించిన లోపాలన్నింటినీ భూభారతి ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. జూన్ 2 నుండి భూభారతి చట్టం అందుబాటులోకి రానుందని, రైతులు వారి భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ధరణిలో వీఆర్ఓ వ్యవస్థను తీసివేయడం జరిగిందని, దీనివల్ల ఇబ్బందులు ఏర్పడగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలనా అధికారిని నియమిస్తుందని తెలిపారు. జిల్లాలో 33 మండలాలు ఉండగా 12 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, ఎవరైనా భూములను అన్యాక్రాంతం చేసినా లేదా వివాదాలు ఏర్పడినప్పుడు సర్వే నిర్వహించేందుకు సర్వేయర్ల కొరత ఉందని, ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించి సర్వే సమస్యలను తీర్చనున్నట్లు ఆమె తెలిపారు. సాదా, బైనామా, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు గతంలో CCLAకు అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు భూభారతిలో సరిచేసే అధికారం RDOకి ఉందని, అలాగే పొరపాట్లు, తప్పులు సరిచేసే అవకాశం 90% తహసీల్దార్తోనే పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులకు రుణాలు అవసరమైతే బ్యాంకులో భూమి కాగితాలు, ఇతర డాక్యుమెంట్లు సమర్పించవలసిన అవసరం లేదని, భూభారతి పోర్టల్ ఆన్లైన్లో నమోదైన వివరాల ఆధారంగా రుణం ఇవ్వడం జరుగుతుందన్నారు. భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాంపల్లి మండలంలో RI కొరతను దృష్టిలో ఉంచుకొని ఒక RIని నియమించడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో RDO శ్రీదేవి, మండల ప్రత్యేక అధికారి సర్వే ల్యాండ్ రికార్డు AD శ్రీనివాస్, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, MPDO రామకృష్ణ శర్మ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవానీ సాగర్, PSCS చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, డాక్టర్ తరుణ్, మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, రైతులు తదితరులు హాజరయ్యారు. నేను 2-3 అంశాలు మీ అందరి దృష్టికి తీసుకువస్తా ఉన్నాను. ఫస్ట్ అయితే మేడం ఒకటి అంత పెద్ద మండలం 25 అంత పెద్ద మండలానికి ఇంకా RIలో ఉండకపోవడం నిజంగా మేము మా నిర్లక్ష్యం అనుకుంటున్నాము. కాబట్టి ఈరోజే తక్షణమే ఒక RI చేస్తూ ఉన్నాము. దీంతో పాటు ప్యారిస్ చైర్మన్ గారు ల్యాండ్ విషయం అడిగారు. ఇంకా మా ఈ సెక్షన్స్ మాట్లాడి ఈ
ఇందాక కొంతమంది మాట్లాడినట్టు ధరణి రాకముందు పట్టా ల్యాండ్ ఉండేది, మళ్ళీ ధరణి వచ్చినాక అది ప్రభుత్వం ల్యాండ్ పట్టాలన్నమాట. అదేవిధంగా ధరణి రాకముందు లేదా ఎలాంటి భూప్రక్షాళన సంస్థలు జరిగేది అది వేరే రకాలుగా ఏదో 30 కూడా ఉంటుంది. మళ్ళీ ధరణి వచ్చినాక 2 అయింది. అప్పుడు సర్వే నెంబర్ వేరే ఉంది, సర్వే నెంబర్ ఇది దాదాపు చూస్తే ఒక 95% ఏదైతే ఇబ్బంది చూస్తూ ఉన్నారు. అవి దాదాపు రికార్డ్ సంబంధించినవి. సో ఈ భూభారతి చట్టంలో ఇందాక ఆడియో గారు చెప్పినట్టు ప్రభుత్వం ఒక అవకాశం ఎక్కువగా ఉంది. 2 జూన్ నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి పోర్టల్ ద్వారా మీరు మీ రెవెన్యూ కరెక్షన్స్ కావచ్చు, రెవెన్యూలో ఉన్న చిన్న చిన్న లోపాలు కావచ్చు, అది సరి చేసుకోవడానికి, సవరణ చేసుకోవడానికి మాకు దరఖాస్తు ఇవ్వచ్చు. మళ్ళీ దానికి పొందవచ్చు. అది కూడా దానికి దీనికి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే విలేజ్ రికార్డ్స్ అనేవి మనకు ధరణిలో లేవు. ఈ పహాడీలు అనేవి, దాని తర్వాత అమెండ్మెంట్ అనేది, గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ అనేది, దాని తర్వాత నీటి పాడకం ఎలా ఉంది అనేటటువంటి రిజిస్టర్. అంటే దేని ద్వారా మనం సాగు చేస్తున్నాం, బోరా లేకపోతే ఏదైనా బాగా లేకపోతే చెరువా లేకపోతే కాల్వనా అనేది కూడా అలాంటి రిజిస్టర్. ఈ 4 రిజిస్టర్లు కూడా మనం మెయింటైన్ చేస్తాము. తర్వాత వీటిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రోజు పబ్లిష్ చేస్తాం. వాటన్నిటి కూడా ప్రింట్ తీసి పబ్లిష్ చేస్తాము, రికార్డు భద్రపరుస్తాం. ఈ వ్యవస్థ కూడా మనకు ధరణికి దీనికి డిఫరెన్సెస్. ఇంకా మేజర్ ఏంటి అని అంటే ఏమైనా భూ రికార్డులు ట్రాన్స్ఫర్ చేసినా, గవర్నమెంట్ భూములు అన్య ప్రాంతంగా ఎవరికైనా చేసేసినా కూడా వారికి హక్కు లేకున్నా కూడా అట్లాంటప్పుడు తహసీల్దార్ కానీ ఎవరైనా సరే చేసిన వాళ్ళకు క్రిమినల్ పనిష్మెంట్ ఉంటుంది. కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో పాకిస్తాన్ ఉగ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన భారతీయ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఉగ్రదాడిలో మరణించినటువంటి హిందూ బంధువులకు వారి ఆత్మశాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో పాకిస్తాన్ ఉగ్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. చనిపోయిన భారతీయ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఉగ్రదాడిలో మరణించినటువంటి హిందూ బంధువుల ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, పెళ్లి రామరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగస్వామి, నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, చింత బీపంగి, జగ్జీవన్, ముత్యాలరావు, పాశం శ్రీనివాస్ రెడ్డి, శివరామకృష్ణ, మంగళపల్లి కిషన్, దొండ ముతేష్, బైరోజు సత్తేగౌడ్, గుండా నవీన్ రెడ్డి, లగ్డపురం వెంకటేశ్వర్లు, రావెల కాశమ్మ, నీరజ, కొండేటి భవానీ, మునగాల సుధారాణి తదితరులు పాల్గొన్నారు. भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी, जिंदाबाद जिंदाबाद, पाकिस्तान डाउन डाउन, पाकिस्तान डाउन डाउन, खबरदार पाकिस्तान उग्रवादुल्लारा, खबरदार पाकिस्तान उग्रवादुल्लारा, खबरदार पाकिस्तान उग्रवादुल्लारा, पाकिस्तान गुंडल्लारा, पाकिस्तान गुंडल्लारा, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. గుండల్లారా ఖబర్దార్, ఉగ్రవాద గుండల్లారా ఖబర్దార్. జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా, భారత్ మాతా की జై. పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా,
హిందువులారా పాకిస్తాన్ ఉగ్రవాదుల పాదాడిలో సుడిపోతున్న హిందువులారా జోర్ జోర్ జాగో 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 పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ మరి నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మన భారతీయులు మరి దాదాపు 28 మంది మరి చనిపోవడం జరిగింది పెహల్గా గ్రామంలో. మరి దీన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. నిజంగా మరి 370 రద్దు తర్వాత మరి కాశ్మీర్ ప్రజలు మరి ఆ కాశ్మీరు అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి స్వాగతించి మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మరి నిన్న జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడుల్లో మరి కాశ్మీర్కు వచ్చినటువంటి టూరిస్టులను మరి పిలిచి మహిళలను పిల్లలను పక్కన పెట్టి కేవలము మగవాళ్ళని మాత్రమే ఏ మతం అని చెప్పేసి అడిగి హతమార్చిన దుర్మార్గులు మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు. మరి నిజంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడ్డారంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు సపోర్ట్ ఉండడం వల్లనే ఇది జరిగిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నమ్ముతా ఉన్నది. ఈరోజు ఈ దేశంలో ఆ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో దాదాపు 30 మంది చనిపోతే హిందువులు మరి ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇలా నిరసన మరి చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. మరి ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఉగ్రవాదుల చర్యలను ఎందుకు ఖండిస్తలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది. ఇవాళ భారతదేశ గౌరవాన్ని భారతదేశం దేశ ప్రజల కోసము మరి దేశ ప్రజలందరూ బాగుండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వసారి అధికారం వచ్చినా ఇప్పటి వరకు దేశంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా కాపాడి ప్రశాంతంగా ఉన్న ఈ దేశాన్ని ఏ విధంగానైనా ఈ దేశంలో మత చిచ్చు పెట్టాలి, ఉగ్రవాదులను సపోర్ట్ ఉండి ఈరోజు మిగతా పార్టీలు ఇవాళ దేశంలో ఒక పార్టీల కోసమో కాదు దాడిని భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 370 ఆర్టికల్ రద్దు జరిగి కాశ్మీర్ రాష్ట్రం ఒక మరో మినీ స్విట్జర్లాండ్గా అభివృద్ధి చేస్తే ఓర్వలేని పాకిస్తాన్ దేశంలో మరి ఉగ్రవాదం ఉత్పత్తి చేస్తూ కాశ్మీర్ అభివృద్ధిని ఓర్చుకోలేనటువంటి పాకిస్తాన్ దేశస్తులు ఒక హిందూ మతాన్ని పేరుగా సాగ్గా చూపెట్టి కులం లేకుండా ప్రాంతం లేకుండా వీరు హిందువులని వారిని చంపివేయడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో మరి అక్రమంగా ప్రవేశించినటువంటి ముస్లింలు గత మరి 100 సంవత్సరాల నుంచి 41 కోట్ల మంది హిందువులని బలి తీసుకురు. కేవలం మత ప్రాతిపదికన హిందువులను బలి తీసుకురు. కానీ ఏ ఒక్క హిందువు మతం ప్రాతిపదికన ముస్లింను చంపలేదు. ఈ సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అమరత్వానికైనా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్షణమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తగిన సమాధానం బుద్ధి చెబుతా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ పార్టీలు హిందువుల వైపు ఉంటారా? ఈ దేశాన్ని ఉగ్రవాద దేశంగా మార్చే
ఇతర పార్టీల వైపు ఉంటారా అనేది హిందువులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఎవరైతే మరి ప్రాణాలు కోల్పోయారో యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామంలో శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ అత్యంత వైభవంగా హరే రామ నామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామ ప్రచారం గావించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపురం గ్రామంలో మరెక్కు శ్రీ 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 అతివర భావానంద భారతీ స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ ఆదరసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరేరామ నామజపయజ్ఞం పురస్కరించుకొని గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామమంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బొద్దుల వెంకటేశం, చెన్నబాల సిద్ధులు, మాడూరి సునంద, భోగ చంద్రశేఖర్, భోగ శ్రీనివాస్, సామల రమేష్, చెన్న నరసింహులు, బల్ల నాగభూషణం, అవధూత శ్రీను, బీజాల నరసింహులు, చెట్లపల్లి శ్రీధర్, కటకం శ్రీనివాస్, రేగొండ వెంకటేశం, దుడుగ బాలాజీ, బల్ల వివేక్, బెజకం ఆత్మలింగం, ఉప్పల రమేష్, లోక శ్రీనివాస్, లోక వెంకటేశం, కొండ సురేష్, గుజ్జ రామచంద్రం, భీమనపల్లి రమేష్, వెంగల్ దాస్, నగేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను గురువారం నల్గొండ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు.
అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను గురువారం నల్గొండ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాంరెడ్డి మాట్లాడుతూ మున్గోడ్ రోడ్లో నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ రెడ్డి అతని సిబ్బంది మున్గోడ్ రోడ్లో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైక్పై బ్యాగ్తో ఉండగా అతన్ని పట్టుబడి చేసి విచారించగా అతని పేరు మహమ్మద్ ఖాజా వసీముద్దీన్. గత కొంతకాలంగా స్మాస్పోర్ట్ టాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని వసీం అతని స్నేహితులైన 2 పరారీలో ఉన్నారని తెలిపారు. నల్గొండల చుట్టుపక్కల మెడికల్ షాపులలో ఇట్టి టాబ్లెట్స్ అమ్మట్లేదని, పోలీసు వారికి ఇక్కడ నిఘా ఉంటుందని, 6 నెలల నుండి పిడుగురాళ్లలోనే ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడైన A4 మణిదీప్ దగ్గరికి బైక్పై వెళ్లి ఒక షీట్ను 100 రూపాయలకు కొని అట్టి టాబ్లెట్ను వినియోగిస్తూ అవసరం ఉన్న వారికి 180 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని, ఇదే క్రమంలో మహమ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్ షీట్స్ తీసుకొని అవసరం ఉన్న వారికి అమ్ముదామని వెళ్తూ ఉండగా పట్టుబడడం జరిగిందని తెలిపారు. ఇతడిని తీసుకుని గురజాలలోని మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణిదీప్ని పట్టుబడి చేసి అతని వద్ద నుండి 15 షీట్స్, సెల్ ఫోన్, షాప్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది యువతకు డ్రగ్స్ గంజాయి తీసుకోవడం వలన జరిగే అనర్థాలపై వివరిస్తూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. డ్రగ్స్ అలవాటు పడిన యువతకు రీహాబిలిటేషన్, వైద్య సహాయం కూడా అందించి వారిని తిరిగి మామూలు వ్యక్తుల్లాగా మార్చడం జరిగిందని, చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ గంజాయి డ్రగ్స్ పట్ల సమాచారం ఇవ్వడం చాలా కీలక పరిణామమన్నారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 14వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సోమ సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడారు. గురువారం భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 14వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సోమ సీతారాములు ముఖ్య అతిథిగా హాజరై భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆరాధన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలలోని పుట్టపర్తిలో 100 సంవత్సరాల క్రితం జన్మించిన సాయిబాబా ప్రపంచవ్యాప్తంగా 166 దేశాలలో 10,000 సంస్థల ద్వారా తన సేవలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. సత్యసాయిబాబా ఆచరించిన ప్రేమ, శాంతి, స్నేహం ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన కోరారు. న్యూయార్క్ నగరంలో ఈ సంవత్సరం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వేసవిలో ప్రయాణికుల ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రతి సంవత్సరం చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవలందిస్తున్న భువనగిరి సేవా సమితి సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి సభ్యులు రాచమల్ల వినోద్ కుమార్, పసుపునూరి నాగభూషణం, సోమకృష్ణమూర్తి, పెంట బాలరాజు, కటకం వెంకటేశం, కరుణాకర్, సాయికృష్ణ, మహిళా సభ్యులు సోమ సరస్వతి, పసుపునూరి వాణి, చెన్న ప్రమిళ, శోభ, పసుపునూరి మౌనిక, సామాజిక కార్యకర్త కోడారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన గార్లపాటి శివని గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన గార్లపాటి శివని గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుండి మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాలుర జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు అనుముల మండలం కట్టోరి అన్నారం గ్రామానికి చెందిన గార్లపాటి శివ ఎన్నికయ్యడానని బొమ్మపాల గిరిబాబు తెలిపారు. గార్లపాటి శివ అనుముల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతూ చండూరు గురుకుల ఫుట్బాల్ అకాడమీ నందు స్థానం సంపాదించుకొని అకాడమీ కోచ్ బోడ లింగయ్య నాయక్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాలుగా నిరంతరం శిక్షణ పొందుతూ గత నెల గద్వాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యున్నత క్రీడా ప్రతిఫలం కనబరచడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికయ్యాడని తెలిపారు. అనుముల మండలం అన్నారం గ్రామానికి చెందిన గార్లపాటి శివ ఈరోజు ఫుట్బాల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 బాయ్స్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. ఈ యొక్క జాతీయ స్థాయి పోటీలు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో నిర్వహించుకోబోతున్నారు. ఆ రకంగా ఒక మారుమూల ప్రాంతమైన అన్నారం గ్రామం నుంచి ఈ యొక్క గార్లపాటి శివ నేషనల్ ఫుట్బాల్ పోటీలకు ఎంపిక కావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా గార్లపాటి శివ అనుముల గురుకుల పాఠశాలలో చదువుకుంటూ చండూర్ గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్ ఆధ్వర్యంలో గత 2-3 సంవత్సరాలుగా నిరంతరం క్రమశిక్షణతో ఈ యొక్క ఫుట్బాల్ శిక్షణను కొనసాగిస్తూ ఈరోజు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం, అలాగే గురుకుల ఫుట్బాల్ అకాడమీ ప్రిన్సిపల్ అయిన అర్జున్ గారి సహకారంతో విద్యార్థి నిరంతరం ఈ పోటీల్లో మన శిక్షణ తీసుకుంటూ ఈరోజు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం అనేది మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఆ రకంగా గార్లపాటి శివకు అలాగే ఆయనకు శిక్షణ ఇచ్చిన మన లింగయ్య నాయక్ గారికి నేను ప్రత్యేకమైన క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. లింగయ్య గారు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిండనే విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా క్రీడాకారుడు ఇంతింతై ఒడ్డుంతై అనే చందాన ఈ క్రమశిక్షణతో ఇంకా ముందు రాణించి ఇంకా ఎక్కువ జాతీయ స్థాయి పోటీల్లో సీనియర్స్లో పాల్గొని మన నల్గొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా మా యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన క్రీడాభివందనాలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో గురువారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామసభ సభకు ప్రత్యేక అధికారి గుండాల ఎంపీడీఓ దేవేందర్ రావు పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో గురువారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ గ్రామసభకు ప్రత్యేక అధికారిగా గుండాల ఎంపీడీఓ దేవేంద్రరావు పాల్గొని మాట్లాడారు. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ గ్రామ సభలు నిర్వహించామని అన్నారు. గ్రామంలోని తాగునీటి సమస్యలపై చర్చించి గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సెక్రటరీ గంజి ధనంజయ మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈ గ్రామ సభ తాగునీటిపై గ్రామ శానిటేషన్ నిర్వహించామని అన్నారు. పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటితో మనం ఆరోగ్యం బాగుంటుందని, లేని ఎడల అనారోగ్యానికి దారితీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండు గోవర్ధన్, బొడిగె యాదగిరి, జోగు శంకరయ్య, అంగన్వాడీ టీచర్ జె నిర్మల, జీవాణి, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది నాగరాజు, బుచ్చమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పంచాయత్ దివస్ అంటే పంచాయతీ వ్యవస్థను పట్టుకొమ్మలు చేయడానికి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి సంవత్సరం 24వ తేదీన జరుపుకుంటారు. అంతకుముందు ధనంజయ గారు చెప్పారు, మళ్ళీ చెప్పి మొట్టమొదటిసారిగా ప్రత్యేక అధికారిగా తర్వాత అధీన పెట్టుకోవాల్సి వచ్చింది. దుర్జిబాబుని శ్రీరామరావుని. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా లేదా ధనంజయ గారి ద్వారా నా దగ్గర. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. మనకు 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా గ్రామ పంచాయతీలకు స్వయం పాలన కావాలని చెప్పేసి పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం జరిగింది. అది 93 ఏప్రిల్ 24 నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. ఆ పంచాయతీరాజ్ చట్టము దేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్నటువంటి స్టేట్స్లో మొదటిది రాజస్థాన్ అయితే, రెండవది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఆ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనకు ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశించారు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే రెండు అంశాలు, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ రెండు ఎజెండా అంశాలను ముఖ్యంగా తీసుకొని గ్రామ సభలు పెట్టాలని చెప్పడం జరిగింది. పరిశుభ్రత, త్రాగునీరు, ఈ రెండు మంచిగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యం మీద దవాఖానాలు పెట్టవలసినటువంటి వాళ్ళు ముందుగా హాస్పిటల్స్ పెట్టవలసినటువంటి ఖర్చు ఒక్కొక్క కుటుంబానికి ఒక సంవత్సరానికి 40 నుంచి 50 వేల దిగుబాటు ఉంటుందట. ఒక సర్వే బిలిండా బిల్గేట్స్ వారి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. వాళ్ళ సంస్థ ద్వారా అధ్యయనం తీసుకున్నటువంటి అంశం అన్నమాట. అంటే మనము స్వచ్ఛమైన నీరు తాగుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఓపెన్ డెఫికేషన్ అనేటువంటిది లేకుండా చేస్తే, అంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ఎస్బిఎంలో కట్టినటువంటి టాయిలెట్స్ని వాడడము, మనకు ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ను ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ డ్రైడేగా మనం వాటిని శుభ్రం చేసుకొని మంచి త్రాగునీరు ఆర్ఓ ప్లాంట్ ద్వారా వచ్చినటువంటి నీళ్ళు లేదంటే నిజంగా ద్వారా వచ్చినటువంటి నీళ్ళు వాడినట్లయితే మనం ఆరోగ్యంగా, మనకు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నీరు, మంచి నీరు తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అన్ని జబ్బులకు కారణం మూలం నీళ్ళను మనం నిల్వగా ఉంచినట్లయితే మనం దోమ పెరుగుతుంది. దోమల వలన మనకు మలేరియా, టైఫాయిడ్, డయేరియా, రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. అంటే నీళ్ళను మనం ఎప్పటికప్పుడు నీటి నిల్వ సంబంధించినటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి హౌజులే కానీ ఏదైనా కానీ కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు కడిగి బ్లీచింగ్ పౌడర్ తోటి పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే. ఇప్పుడు చూస్తున్నాం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పచ్చదనము అనేది ఒకటి, నీటి నిల్వ అనేటువంటిది ముఖ్యం. ఉపాధి హామీలో మనము నీటి నిల్వకు సంబంధించినటువంటి ఇంకుడు గుంటలు అనేటువంటిది నిర్మించుకోవాలి. మనకు రైతులకు కూడా బావుల దగ్గర మనకు బండ్స్ నీళ్లు వంపులోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రాంతాలలో కట్టెలు నీటి నిల్వ చేసుకోవడానికి మనకు ఉపాధి హామీ. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇటీవల ప్రకటించిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో హైదరాబాద్ హయత్ నగర్ శ్రీ వశిష్ఠ కాలేజ్ విద్యార్థి గూగులోతు సాయి చరణ్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని సృజన్ స్కూల్ నందు శ్రీ వశిష్ఠ కాలేజ్ సూర్యాపేట ఎగ్జిక్యూటివ్ పోలగాని జానకిరాములు ఆధ్వర్యంలో జోనల్ ఇన్ఛార్జ్ కరుణం అనూప్ చక్రవర్తి పర్యవేక్షణలో గూగులోతు సాయి చరణ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ఇటీవల ప్రకటించిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో హైదరాబాద్ హయత్ నగర్ శ్రీ వశిష్ఠ కాలేజీ విద్యార్థి గుగులోత్తు సాయి చరణ్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని సృజన స్కూల్ నందు శ్రీ వశిష్ఠ కాలేజ్ సూర్యాపేట ఎగ్జిక్యూటివ్ పోలమణి జానకిరాముల ఆధ్వర్యంలో జోనల్ ఇన్ఛార్జి కరణం అనూప్ చక్రవర్తి పర్యవేక్షణలో గుగులోత్తు సాయి చరణ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హయత్ నగర్ శ్రీ వశిష్ఠ కాలేజ్ నందు కాలేజ్ చైర్మన్ లింగమనేని ప్రమీలారాణి, జిఎం వంశీచంద్ర, డీన్ రాచకొండ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రతి ఒక్క విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని అత్యుత్తమ ఫ్యాకల్టీ ద్వారా విద్యాబోధన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తల్లిదండ్రులు, గుగులోతు సైదులు, సంధ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు స్టేట్ సెకండ్ ర్యాంక్ 994 మార్కులు సాధించిన మిర్యాల అక్షయతారను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సృజన స్కూల్ కరస్పాండెంట్ మిర్యాల రవికుమార్, ప్రిన్సిపల్ మిర్యాల శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా గురువారం పట్టణంలోని రామగిరిలో గల అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహార కిట్లు పంపిణీ చేసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఆహార సంస్థ నల్గొండ సీనియర్ అధికారి కృష్ణవేణి మాట్లాడారు. భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా గురువారం పట్టణంలోని రామగిరిలో గల అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహార కిట్లు పంపిణీ చేసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఆహార సంస్థ నల్గొండ సీనియర్ అధికారి కృష్ణవేణి మాట్లాడుతూ భారత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ద్వారా పీఎం పోషణలో భాగంగా పంపిణీ చేస్తున్న బలవర్ధక బియ్యం ద్వారా సూక్ష్మ పోషక లోపాలను నివారించవచ్చన్నారు. అనంతరం పిల్లలకు పళ్ళు, ఇతర తినుబండారాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు ఆదిమల్ల శంకర్, ఉద్యోగులు సునంద, సతీష్ రెడ్డి, అంగన్వాడీ కేంద్ర నిర్వాహకురాలు శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో గురువారం పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక వైఎస్ఆర్ గార్డెన్లో గురువారం పాల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ మదర్ డైరీ ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమని అన్నారు. పాడి పశువులకు, పాడి రైతులకు బీమా సౌకర్యం కల్పించి ఆ బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, పశువుల కొట్టంకు 2 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని, పాల రైతులకు 3 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, 15 రోజులకు ఒకసారి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మదర్ డైరీకి 50 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మేక అశోక్ రెడ్డి, మాటూరి బాలరాజు గౌడ్, జిల్లా సహాయక కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి, చిరిక అలివేలు సంజీవరెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్లు దొంతూరి సోమిరెడ్డి, భిక్షపతి, కందడి సత్యరెడ్డి, బబ్బూరి పోషెట్టి, చైర్మన్ సుధాగాని రాజయ్య, వడ్డేమాన్ బాలరాజు, దూడల సురేష్, ఎలగందుల నాగరాజు, లక్ష్మమ్మ, పాల రైతులు తదితరులు పాల్గొన్నారు. చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి పాడి పరిశ్రమలకు సంబంధించినటువంటి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపెడుతుంది. మరి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇయ్యక వారిని నిరుద్యోగులుగా మిగిల్చుతున్నారు. మరి విజయ డైరీ పాలు పోసేటువంటి రైతులకు మొన్నటిదాకా చాలా బకాయి ఉంటే వాళ్ళు ఇక్కడ మన డైరీలో పాలు పోసే రైతులు ఈ రాష్ట్రంలో లేరా అని ఒకసారి అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తమ ఎన్నికల వాగ్దానాల్లో పాడి రైతులకు మేము ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పినటువంటి వాటిని బడ్జెట్లలో తగిన కేటాయింపులు చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కేటాయింపులు లేవు, ఇవ్వాల్సినటువంటి బకాయిలు పేరుకొని పోతూ ఉన్నాయి. దీనివలన రైతాంగం ఎంతో ఆశతోని ఎదురు చూసి ఇది రావడం లేదు, ఇక్కడ సాధ్యం కావడం లేదని ప్రభుత్వ డైరీలను వదిలేసి ప్రైవేట్ డైరీల వైపుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తలెత్తుతాము. అందుకనే ఇవాళ పాడి రైతుల సదస్సు, రాష్ట్ర వ్యాప్త సదస్సు ఇవాళ ఆలేరులో జరుపుకొని ఇక్కడ నుంచి మేము చేసేటటువంటి డిమాండ్ ఏమిటి అని అంటే ఒక నిర్దిష్టమైనటువంటి
కార్యాచరణ వైపుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరి అయినటువంటి దృష్టి పెట్టాలి. ఈ రైతుల సమస్యల్ని అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన చొరవ చూపించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం స్పందించి సరి అయినటువంటి చర్యలు చేపడుతుందా సరే, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పాడి రైతులందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలి అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి పాడి రైతుల సదస్సు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కమిటీ ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం స్పందించకపోతే జరగబోయేటటువంటి పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాము. పాడి రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది, 22 లక్షల కుటుంబాలు ఈ పాడి మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనంత పాడి ఉత్పత్తి ఈ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పక్క రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచో లేదా కర్ణాటక నుంచో పాడి అనేటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది పాకెట్ల రూపంలో. దానివల్ల కూడా ఇక్కడ ఉండేటువంటి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈరోజు సొసైటీలుగా ఉండేటువంటి ప్రభుత్వ రంగంలోనే ఉండేటువంటి విజయ డైరీ కానీ, సహకార రంగంలో ఉండేటువంటి మదర్ డైరీ కానీ, వీటికి సంబంధించినటువంటి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీసం 10 రోజులకోసారి బిల్లు చెల్లించమని రైతులు అడుగుతున్నారు. కానీ 10 రోజులకోసారి బిల్లు చెల్లించకపోగా 15 రోజులకోసారి చెల్లిస్తామని చెప్పినటువంటిది కూడా 2 నెలలు 3 నెలల పాటు ఇప్పటికీ కూడా 3 నుంచి 4 బిల్లుల దాకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని నివారించాలనేటువంటిది మేము ఈ సదస్సు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈరోజు మదర్ డైరీ యొక్క ఆస్తుల్ని అమ్ముతామని చెప్తున్నారు. ఎవరి ఆస్తి అది? రైతుల యొక్క కష్టార్జితంతో నిర్మితమైనటువంటి ఆ ఆస్తుల్ని ఇప్పుడు ఉండేటువంటి సొసైటీ అనామతిగా అమ్మేసుకుంటామని అంటే రైతాంగం ఊకుండేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మదర్ డైరీ యొక్క ఆస్తి 1 సెంటు భూమి కూడా అమ్మడానికి వీల్లేదనేటువంటిది ఈ సదస్సు సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా గతంలో పూర్తిగా ఆపేశారు. కాబట్టి తక్షణమే సబ్సిడీ మీద రైతులు ఎవరైతే సుముఖంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా గేదెలు కానీ ఆవులు కానీ సబ్సిడీ మీద ఇవ్వాలని, అదే రకంగా ఈరోజు దాణా కానీ మేత కానీ 50% సబ్సిడీ మీద సరఫరా చేయాలనేటువంటిది. చాప్ కట్టర్లు వీటన్నిటిని కూడా ప్రభుత్వమే పూర్తి సబ్సిడీతో రైతులకు సరఫరా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విజయ్ డైరీ, మదర్ డైరీతో పాటు కరీంనగర్ డైరీ, ముల్కనూరు డైరీ కూడా మీరు గతంలో ఇన్సెంటివ్ ఇస్తామని అన్నారు. వాటిని ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నింటిని కూడా తక్షణం విడుదల చేయాలి. లేకపోతే కనుక రేపు రాబోయేటువంటి కాలంలో ఆందోళన పోరాటాలను కూడా ఉధృతంగా నిర్వహిస్తాం. పహల్గామ్ కాశ్మీర్ అనే పర్యాటక ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన హేయమైన ఉగ్రవాద దాడిని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చౌటుపల్ శాఖ తీవ్రంగా ఖండిస్తూ గురువారం ఐసీఈయు చౌటుపల్ శాఖ ఆధ్వర్యంలో సంతాపం ప్రకటిస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పహల్గామ్ కాశ్మీర్ అనే పర్యాటక ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన హేయమైన ఉగ్రవాద దాడిని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చౌటుపల్ శాఖ తీవ్రంగా ఖండిస్తూ గురువారం ఐసీఈయు చౌటుపల్ శాఖ ఆధ్వర్యంలో సంతాపం ప్రకటిస్తూ చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ హింసాత్మక సంఘటనలో ఎల్ఐసి ఆఫీసర్ శ్రీ సుశీల్ నత్యల్తో సహా 26 మంది అమాయకులు ప్రాణాలు పోయిన వార్త మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించిందన్నారు. ఈ కష్టకాలంలో బాధితుల కుటుంబాల పట్ల మా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామని, గాయపడ్డవారు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షిస్తున్నామని, ఈ పాశవిక చర్య మనశ్శాంతి, మానవతత్వం విలువలపై జరిగిన దాడి, ఈ అమానుష చర్యకు పాల్పడిన నేరస్తులను త్వరగా గుర్తించి చట్టం ముందుకు తీసుకురావాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. కాశ్మీర్లో శాంతి నెలకొందని, సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చాయని, చేసిన మాటలను ఈ దాడి తిప్పికొడుతోంది. కాబట్టి కాశ్మీర్ సమస్యకు దీర్ఘకాలిక రాజకీయ పరిష్కారం సాధించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మేమంతా ఈ విషాద సమయంలో ఏకతాటిపై నిలబడి ఈ రకమైన ఉగ్రదాడులు మన సమాజాన్ని చీల్చివేయకుండా, మన ఐక్యతను దెబ్బతీయకుండా కాపాడతామని స్పష్టం చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్ఐసి చోటుపల్ శాఖ ఉద్యోగులు మరియు ఏజెంట్లు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు సుమారు గంటపాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు సుమారు గంటపాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేదం పండితుల వేద మంత్రోచ్చారాల చేత సన్నాయి మేళ నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. स्वामी सुप्रीतः सुप्रसन्न वरदा भवतो यजमानस्य इष्टकाम्यार्थे वन्दवे लोकवन्दवे सूर्योऽज्ञाय यादाद्रिः श्रीनृसिंहाय मङ्गलम् वसनपरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् गोविन्द ओं केशवाय नमः नारायण. హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టం దేశంలోనే ఒక విప్లవాత్మక చట్టమన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు భూభారతి మంచి అవకాశమన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్గొండ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గడియారం సెంటర్లో పాకిస్తాన్ ఉగ్ర దిష్టి బొమ్మను దహనం. ఏకాదశి పర్వదినం సందర్భంగా రఘునాథపురంలో ఘనంగా నగర సంకీర్తన. మెడికల్ షాప్ నిర్వాహకులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మినట్లయితే షాప్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తప్పవన్న నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి.
భగవాన్ సత్యసాయిబాబా సేవలు చిరస్మరణీయమన్న ఆధ్యాత్మికవేత్త సోమ సీతారాములు. జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన గార్లపాటి శివ. సీతారాంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సమగ్ర భాగస్వామ్య ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమం. ఇంటర్ ఫలితాలలో శ్రీ వశిష్ఠ విద్యార్థుల విజయ కేతనం. గర్భిణీ స్త్రీలు సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న భారత ఆహార సంస్థ సీనియర్ అధికారి కృష్ణవేణి. మదర్ డైరీ ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ చౌటుపల్ శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ. యాదాద్రి ఆలయంలో ఘనంగా లక్ష పుష్పార్చన పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.